ప్రైజ్ ద లార్డ్. ఈరోజు యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాల గురించి, అవి మన జీవితానికి మార్చబడే సత్యాలుగా ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. యేసుక్రీస్తు చెప్పిన ఉపమానాలు కేవలం కథలు మాత్రమే కాదు, అది దేవుని రైతు గుండె నుంచి వచ్చిన మన హృదయంలో వేయబడే జీవ విత్తనాలు. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రశ్నలకు, ఆత్మలో వచ్చే సందేహాలకు, మనం తెలియకున్న మనసులో భారంగా మిగిలిపోయే బాధలకు ఈ ఉపమానాలు జవాబునిస్తాయి. యేసు ఉపమానాల్లో ఉన్న అందం ఏమిటంటే అవి సింపుల్ గా కనిపిస్తాయి, కానీ లోపల ఆత్మీయమైన గంభీరత దాగి ఉంది. ఆయన ఆధ్యాత్మికమైన మహత్తర సత్యాలను చాలా దగ్గరగా అనిపించే రూపకాలతో చెప్పాడు. ఒక రైతు విత్తనాలు వేయడం, ఒక గొర్రె తప్పిపోవడం, ఒక కుమారుడు ఇంటిని విడిచిపోవడం, ఒక దీపం వెలగడం, ఒక స్నేహానికి శత్రుత్వానికి మధ్య చిక్కుకుపోయిన వ్యక్తి ఒక దొంగ దాడి చేయడం, ఇవి రోజు మనం చూసే దృశ్యాలే. కానీ యేసు చూపిన దృష్టి ఆ దృశ్యాలలో దేవుడిని, రాజ్య రహస్యాలను బయటపెట్టింది. మనం ఈ రోజు ఈ సందేశం వింటూ ఉంటే మన జీవితం ఏ స్థితిలో ఉన్నా, మన మనసు ఏ భారంతో ఉన్నా, మన ఆత్మ ఏ ప్రశ్నకు సమాధానం కోసం ఎదురు చూస్తున్నా, ఈ ఉపమానాలు మన హృదయాన్ని బద్దలు కొట్టి కొత్త జీవితాన్ని ఇస్తాయి. ప్రతి ఉపమానం మనలో ఒక తలుపును తెరుస్తుంది, మనం దేవుని ప్రేమను మరింత లోతుగా అర్థం చేసుకునేలా చేస్తుంది. యేసు మొదటి చెప్పిన ప్రసిద్ధ ఉపమానాల్లో ఒకటి తప్పిపోయిన గొర్రె గురించి. ఇది మనలో చాలా మంది జీవితాన్ని అచ్చం అలాగే కాపీ చేసినట్లుగా ఉంటుంది. మనం దారి తప్పినట్లు ఎవరికి చెప్పకపోయినా మనమే తెలుసుకుంటాం. మనం ఎప్పుడైనా దేవుని నుండి దూరం అయిపోయామో, ఎప్పుడైనా తప్పు చేసినప్పటికీ తిరిగి రావడానికి మనకు ధైర్యం లేకపోయిన క్షణాలు ఉంటాయి. మనం పాపంలో పడిపోయినప్పుడు మనం చేసిన తప్పులు మన గుండె మీద రాయిలాగా బరువు పెట్టినట్టు, దేవుడు ఇంకా నన్ను ప్రేమిస్తాడా, నా కోసం ఇంకా అవకాశం ఉందా అని మనం మెల్లిగా అడుగుతూ ఉంటాం. కానీ యేసు ఈ ఉపమానం ద్వారా ఒక అద్భుతమైన నిజాన్ని చెబుతున్నాడు. మన ప్రేమ ఎప్పుడు దేవుని వైపు మొదలవ్వదు, దేవుని ప్రేమ మన వైపు మొదలవుతుంది. ఆ గొర్రె దారి తప్పింది. అది మళ్ళీ గొర్రెల మందకు దారి చూసి రాలేదు. దానికి దారి తెలియదు, శక్తి ఉండదు. కానీ గొర్రెల కాపరి మాత్రం వెతికాడు. అది దేవుని ప్రేమ. మన మీద ప్రేమ మనం లభించదగిన వాళ్ళం కాదు కాబట్టి, ఆయన ప్రేమించే దేవుడి స్వభావం కాబట్టి. ఎవరైనా మీకు నువ్వు అర్హుడు కాదు అని చెప్పి ఉంటారు, నువ్వు మారవు అని చెప్పి ఉంటారు, ఇంకా నీకు దేవుడు సహాయం చేయడు అని కూడా చెప్పి ఉంటారు. కానీ యేసు ఏమని చెబుతున్నాడంటే, మనిషి తీర్పు నేను వినను. నీ మీద నా ప్రేమ ఒక గొర్రె తప్పిపోయిన 99ని వదిలి వెతికేంత బలమైనది. మీ జీవితంలో మీరు ఏ స్థితిలో ఉన్నా, మీరు ఎక్కడ పడిపోయినా ఆయన వెతుకుతూనే ఉంటాడు. ఆయన దొరికిన వెంటనే మందలోనికి తిరిగి నెట్టడం కాదు, ఆనందంతో భుజంపై ఎత్తుకొని తీసుకువస్తాడు. దేవుడు మన తప్పులను లెక్క పెట్టడానికి వెళ్ళాడు, ఆయన ప్రేమించడానికి వస్తాడు. ఇప్పుడు యేసు చెప్పిన మంచి సుమార్యుడు ఉపమానం గురించి తెలుసుకుందాం. ఇది సామాన్యంగా ఒక మనిషి మంచితనంపై కథలా కనిపిస్తుంది, కానీ లోపల అది మన హృదయాన్ని గట్టిగా తాకుతుంది. మనం ఈ ప్రపంచాన్ని ఎన్నో సందర్భాల్లో ఇతరుల సమస్యలను చూడకుండా వెళ్ళిపోతాం. ఎందుకంటే మనకు పని ఉంది, బిజీగా ఉన్నాం, సమయం లేదు, ఎవరికి వాళ్ళు నాకేం సంబంధం అని అనుకుంటారు. యేసు కాలంలో ఒక సుమార్యుడు ఒక యూదుణ్ణి రక్షించడం సాధారణ విషయం కాదు. వాళ్ళ మధ్య ద్వేషం ఉంది, వాళ్ళ మధ్య రాజకీయ, జాతి ఆధారిత తగాదాలు ఉన్నాయి. అయినా ఆ సమార్యుడు ఆ దారిలో పడిపోయిన ఒక మనిషి బాధను చూసి తన మనసును కదిలిపోయింది. యేసు ఇక్కడ మనకిచ్చే సందేశం ఏమిటంటే, నిజమైన ప్రేమ మనం ప్రేమించే వారిని ప్రేమించడం మీద మాత్రమే కాదు, మనకు సంబంధం లేని వారిని కూడా ప్రేమించగలగడం. మనం ఇతరుల బాధను మన సమస్యగా తీసుకున్నప్పుడు దేవుని ప్రేమలో మనం ప్రవహిస్తున్నదన్నది చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు మనల్ని అడుగుతున్నది, నీ హృదయం నా హృదయంలా ఉందా? మనం ప్రేమలో, దయలో, సేవలో మన జీవితాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నామా అని. ఇప్పుడు యేసు చెప్పిన వెరవాడిన కుమారుడు ఉపమానానికి వెళదాం. ఇది దేవుని తండ్రి గుండెను ప్రపంచానికి చూపించిన అద్భుతమైన ఉపమానం. ఆ కుమారుడు తప్పు చేశాడా? అవును.
అతను తన తండ్రి ఆస్తిని తీసుకుని తన ఇష్టానుసారం జీవించాడు. కానీ అతను దెబ్బలు తిన్నప్పుడు, జీవితంలో దిగజారిపోయినప్పుడు తన అహంకారం పోయి నా తండ్రి దగ్గరికి వెళితే కనీసం పనివాడిగా అయినా తీసుకుంటాడేమో అని అనుకున్నాడు. కానీ అతను వచ్చినప్పుడు తండ్రి ఏం చేశాడు? అతన్ని చూసి పరిగెత్తుకు వెళ్లి హత్తుకున్నాడు. మనం దేవుని దగ్గరికి తిరిగి రాబోతున్నప్పుడు దేవుడు మన వైపు పరిగెత్తుతాడు. మన జీవితంలో ఎన్ని తప్పులు చేసినా, మన గుండె ఎంత బరువుతో ఉన్నా దేవుడు మనల్ని తిరిగి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. మన హృదయం పశ్చాత్తాపంతో వచ్చినప్పుడు ఆయన మన తప్పులను తుడిచేస్తాడు. యేసు చెప్పిన ఈ ఉపమానాల్లో మనం ఒక్కొక్కటి వింటుంటే మన హృదయం లోతుల్లో నుంచి ఎన్నో భావాలు బయటికి వస్తాయి. ఎందుకంటే దేవుడు మన కథలతో కాదు, ప్రేమతో తాకుతాడు. మనమే తీర్పు చెప్పుకుని నేను దేవునికి పనికిరాని వాడిని, నాకు అవకాశం లేదు, నా గతమే నన్ను నాశనం చేసేసింది అని అనుకున్న క్షణాలలో కూడా యేసు ఈ ఉపమానాల ద్వారా ఒక విషయం చెబుతున్నాడు. నీ గతం ఎంత బరువుగా ఉన్నా నేను నిన్ను తండ్రిలా హత్తుకుంటాను. మనం ఎన్నోసార్లు దేవునితో దూరం అయ్యామో, ఎన్నోసార్లు మన మనసు దేవుని నుండి తప్పిపోయిందో మనకు తెలుసు. కానీ ఈ ఉపమానం మనకు ఒక నమ్మకం ఇస్తుంది. మన పశ్చాత్తాపం మొదలయ్యే చోటే దేవుని కృప పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆ తండ్రి తన కొడుకును పని చేయించలేదు, అతడిని వెంటనే గౌరవంగా నిలబెట్టాడు. మంచి కొడుకు అంటాడు. ఇతను నీ ఆస్తి వృధా చేసిన వాడు, కానీ తండ్రి చెబుతాడు ఇతను మళ్ళీ జీవించాడు. అదే దేవుని హృదయం. మన తప్పును కాకుండా మన తిరిగి వచ్చిన హృదయాన్ని మాత్రమే ఆయన చూస్తాడు. ఇప్పుడు విత్తనాలు వేసేవాడు, సీడ్ సవర్ గురించి ఉపమానాన్ని మనం లోతుగా గమనిస్తే మన ఆత్మీయ జీవితానికి అర్థం పడుతుంది. దేవుని వాక్యం ప్రతిరోజు మన చెవుల్లో పడుతుంది, కానీ అది మనలో వేర్లు పెడుతుందా లేదా అన్నది మన హృదయ స్థితిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మన దేవుని వాక్యాన్ని ఆనందంగా వింటాం, కానీ అది మన జీవితంలో పరీక్షలు వచ్చినప్పుడు నిలబడదు. ఎందుకంటే మనం దేవుని వాక్యాన్ని బలమైన రాతి మీద కాకుండా భావోద్వేగాల మీద మాత్రమే తీసుకుంటాం. మన హృదయం ఈ లోక సమస్యలతో నిండిపోయి ఉన్నప్పుడు దేవుని వాక్యం పుట్టక ముందే ఊపిరాడకుండా పోతుంది. కానీ మన హృదయాన్ని సారవంతమైన నేలలా మారిస్తే దేవుడు అందులో వేసిన వాక్యం ఎన్నో రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మనం అనుకునే సమస్యలు చాలా పెద్దవి అనిపించవచ్చు, కానీ దేవుని వాక్యం మన హృదయంలో బలంగా నాటితే ఏ సమస్యకు ఎదురు నిలవగలం? మన హృదయంలో దేవుని స్థలం ఇస్తే ఆయన మన జీవితాన్ని మార్చే శక్తిని మనలో వెలిగిస్తాడు. ఇప్పుడు దీపం బుట్ట కింద ఉంచడం అనే ఉపమానాన్ని చూద్దాం. ఇవాళ ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల్లో ఒక పెద్ద సమస్య ఏమిటంటే దేవుడు మనకిచ్చిన వెలుగును బయట ప్రపంచానికి చూపించకపోవడం. మనం దేవుడిని ప్రేమిస్తాం, మనం ఆయనను నమ్ముతాం, కానీ ఆ సత్యాన్ని బయటకు చూపడానికి వెనకడుగు వేస్తాం. మనం ఇతరులు ఏమంటారో, వాళ్ళు ఏమనుకుంటారో అని భయపడతాం. కానీ యేసు ఒక మాట చెబుతున్నాడు, నిన్ను వెలిగించడానికి నీలో నేను దీపం పెట్టాను, దాన్ని దాచుకోవడానికి కాదు, అది నీ చుట్టూ ఉన్న చీకటిని తొలగించడానికి. యేసు తెలిసిన ప్రతి వాడు ఈ ప్రపంచంలో ఒక వెలుగు. మన మాటలు, మన ప్రవర్తన, మన చర్యలు ఆల్ రిఫ్లెక్ట్స్ క్రైస్ట్. ఒక చిన్న దీపం కూడా ఎంత పెద్ద చీకటి ఉన్న ఇంట్లో వెలిగిస్తే చీకటి పారిపోతుంది. అలాగే మన చిన్న సాక్ష్యం కూడా ఎవరో ఒకరి జీవితాన్ని మార్చగలదు. ఇప్పుడు క్షమించిన దాసుడి గురించి ఈ ఉపమానంలో తెలుసుకుందాం. మనలో చాలా లోతైన విషయాన్ని ఇది వెలికి తీస్తుంది. మనం ఎవరినైనా మన మనసులో పెట్టుకొని కోపంగా ఉంటే అది మన ఆత్మీయతంగా స్పష్టం చేస్తుంది. దేవుడు మన పాపాలన్నింటినీ ఎంతో క్షమించాడు. మనం నిజంగా అర్థం చేసుకుంటే మనం ఇతరులను కూడా క్షమించకుండా ఉండలేం. దేవుని క్షమ మనకి ఎంత పెద్ద వరమో అది ప్రతిరోజు గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో ఎన్నిసార్లు పడిపోయినా దేవుడు మనల్ని ప్రతిసారి లేపాడు. అదే క్షమాపణ మనం ఇతరులకు కూడా ఇవ్వాలి. మనం క్షమించకపోతే దేవుని ప్రేమ మనలో ప్రవహించదు, మన హృదయం కఠినంగా మారుతుంది. అందుకే యేసు ఏమని చెప్తున్నాడంటే నిన్ను ఎంతగా క్షమించానో అదే ప్రేమతో నీవు క్షమించమని. ధనవంతుడు మూర్ఖుడు. ఈ ఉపమానం ఈ తరానికి దేవుడు ఇచ్చిన హెచ్చరిక. మనం సంపద కోసం, పేరుకై, స్థాయి కోసం పరిగెత్తుతాం. మనం ఇల్లు కొనాలి, కారు కొనాలి, భవిష్యత్తుని సెక్యూర్ చేసుకోవాలి. ఇవి తప్పవు. కానీ దేవుని రాజ్యాన్ని మనం మర్చిపోతే
మన ఆత్మను కోల్పోయినట్లే. మన కలల్ని అర్థం లేని వాటిగా అవుతాయి. సంపద మనల్ని కాపాడదు, దేవుడు మాత్రమే మనల్ని కాపాడుతాడు. మనం ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలేదు, వెళ్ళేటప్పుడు కూడా ఏమీ తీసుకెళ్ళలేం. కానీ మనం దేవునితో ఉన్న సంబంధం శాశ్వతం. మనం దేవుని మార్గాన్ని మొదటి స్థానంలో పెట్టినప్పుడు ఆయన మన అవసరాలని తీర్చుకుంటాడు. ఇవి క్రూరమైన దాడి జరిగినప్పుడు సహాయం చేసిన సమార్యుడు ఉన్నట్టే. తాళం వేసిన తలుపు వద్దే స్నేహితుని దయకోరిన మనిషి. ఈ ఉపమానం ద్వారా యేసు అడిగే ప్రార్థనా శక్తిని చెబుతున్నాడు. మనం దేవుని వద్దకు మన అవసరాలతో, మన బాధలతో, మన ప్రార్థనలతో వచ్చినప్పుడు ఆయన తలుపు మూసుకోడు. మనం బలహీనంగా ఉన్నా, మనం ఎన్నిసార్లు పాపం చేసినా దేవుడు మన మనస్సును, ప్రార్థనను పట్టించుకుంటాడు. మనం దేవుని దగ్గరికి రావడానికి ముందు మనలను పర్ఫెక్ట్ గా మార్చుకోవాల్సిన అవసరం లేదు. మనం బద్దలైన హృదయంతో వచ్చినా కూడా ఆయన మన ప్రార్థన వింటాడు. దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడో అది అర్థం చేసుకోవాలంటే యేసు చెప్పిన మాటలు మన హృదయంతో వినాలి. ఆయన చెప్పిన ఉపమానాలు కేవలం కథలు మాత్రమే కాదు, అవి మన జీవితాన్ని మార్చే లివింగ్ ట్రూత్స్. మనం ముందు మరుగున పడిపోయిన గొర్రె ఉపమానంలో దేవుని ప్రేమ గురించి తెలుసుకున్నాం. అలాగే తప్పిపోయిన కుమారుడిలో దేవుని క్షమించగల గుణం, మన మీద ఆయనకు ఉన్న ప్రేమ, తిరిగి వచ్చే అవకాశం గురించి చూసాం. ఇప్పుడు ఈ ఉపమానాలు మన రోజువారీ జీవితంలో ఏ విధంగా పనిచేస్తాయి? ఒక్క నిమిషం మన దినచర్య గురించి ఆలోచించండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ఎన్ని సమస్యలను ఎదుర్కొంటాం. కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పదాలతో కాకుండా నిశ్శబ్దంగా సహాయంతో కోరతారు, కానీ మనం గుర్తించం. అప్పుడు దేవుడు అడిగేది ఒకటే, నువ్వు వారి పక్కన ఆగి నిలబడ్డావా, లేక నీ పనుల్లో బిజీగా ముందుకు నడిచిపోయావా? మన హృదయం కొంచెం విప్పితే మనలోని మంచి సమరయుడు బయటకు వస్తాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రార్థనని గుర్తు చేసుకుందాం. పరలోక తండ్రి, దేవా, ఈ రోజు నీవు ఇచ్చిన వాక్యానికి ధన్యవాదాలు. యేసు ప్రభువా, నీవు చెప్పిన ఉపమానాలు మా జీవితాన్ని మార్చే సత్యాలుగా మారాలని మేము కోరుకుంటున్నాం. మన హృదయంలో ఉన్న గర్వం, కోపం, క్షమించలేని భావాలని, స్వభావాలని తీసివేసి నీ ప్రేమను, నీ దయను, నీ క్షమను మాలో నింపుము. మేము తప్పిపోయినప్పుడు నీవు వెతికినట్లుగా ఇతరుల జీవితాల్లో కూడా నీవు చూపిన దయను మేము చూపగలిగేలా మమ్మల్ని సాగదీయము. నీ వాక్యం మంచి నేలలో పడిన విత్తనంలా పెరిగి మా జీవితాలను, కుటుంబాలను, భవిష్యత్తును ఆశీర్వదించేలా చేయము. ప్రభువా, మా మాటలు, మా ఆలోచనలు, మా నిర్ణయాలు అన్నీ నీ చిత్తానుసారంగా ఉండే కృపను ప్రసాదించము. ఈ రోజు నేను నేర్చుకున్న ప్రతిదీ వృధా కాకుండా దానివల్ల మేము నీకు దగ్గర అవుతూ మనుషులకు మంచిగా ఉండేలా మా మనసులను మార్చము. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఆమేన్. ఈ చిన్న దైవ వాక్యం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సపోర్ట్ చేయండి.